నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 31న ఆచంటలో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ప్రాంతాన్ని పర్యవేక్షించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులకు సూచనలు సలహాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాభత్తులను గెలిపించాలి తణుకు అవగాహన సదస్సులో పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ చిరంజీవి హెల్మెట్లను ధరించి ప్రాణాలను రక్షించుకోవాలి తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాలలో యువతకు హితవు పలికిన టౌన్ సిఐ కొండయ్య తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో ఘనంగా ముగిసిన త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవాలు ఆఖరి రోజు అన్నమయ్య పదశుద్ధితో అలరించిన వేదిక మొదటి ప్రాధాన్యత ఓటుతో తనను గెలిపించి ఎమ్మెల్సీని చేయాలి తాడేపల్లిగూడెం తెలుగుదేశం సభలో పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన కూటమి అభ్యర్థి తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్షలు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన విద్యార్థులు ముఖ్యమంత్రి కొవ్వూరు పర్యటనను విజయవంతం చేయాలి తాళపూడి మండలంలో జిల్లా అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను ధరించాలని కోరుతూ కొత్తపేటలో హెల్మెట్ తో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు తిలకించిన ప్రజలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సేకరిస్తున్న చమురు సహజ వాయువుల వల్ల పర్యావరణానికి నష్టం లేకుండా చూడాలి కొత్తపేట మండలంలో ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు సూచించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రతిభావంతుల స్వయం అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు జాబ్ మేళాలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఈ నెల 31వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆచంట నియోజకవర్గం పెనుగొండలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన దేవస్థానంను సందర్శించనున్నారు ఈ పర్యటనకు సంబంధించిన పనుల్లో భాగంగా తొలుత హెలీప్యాడ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి సెక్యూరిటీ పర్యవేక్షకులు అడిషనల్ ఎస్పీ ఎస్ రమణతో కలిసి పరిశీలించారు ఇక్కడ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో జరుగుతున్న హెలీప్యాడ్ కాంక్రీట్ పనులను పరిశీలించి ఆర్ఎండ్బి అధికారులకు తగు సూచనలు చేశారు కలెక్టర్ వెంట దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ కె సుబ్బారావు జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు ఆర్డీఓలు దాసిరాజు ఖతీబ్ కౌసర్ భాను కె ప్రవీణ్ కుమార్ రెడ్డి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఈవి సుబ్బారావులు ఉన్నారు మామూలుగా నిద్ర గన్నేరు చెట్లు పెట్టినాయి మేడం యాక్చువల్గా అయితే ఎవరు వచ్చినా ఏం సరే దిగేవారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఇదే పార్టీకి చెందిన విజయనగరం ఎమ్మెల్సీ వేంపాడి చిరంజీవి పార్టీ శ్రేణులను కోరారు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు ముఖ్యమైన బిల్లులను ఆమోదించాలంటే శాసనసభతో పాటు శాసనమండలిలో కూడా మెజార్టీ ఉండాలని ఆయన చెప్పారు ఇందులో భాగంగా త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఏకపక్షంగా విజయం సాధించాల్సిన అవసరం ఉందని చిరంజీవి వివరించారు ఈ సందర్భంగా అభ్యర్థిని కూడా ఆయన పరిచయం చేశారు గోదావరి జిల్లాలో భీమవరం తర్వాత తనకు రెండవ అత్యధిక ఓటు నమోదు ప్రక్రియలో రెండో స్థానంలో ఉండడం కూడా హర్షించదగ్గ అంశం కాబట్టి రాధాకృష్ణ గారికి సైన్యాధ్యక్షులుగా పనిచేసిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రస్తుతం అసెంబ్లీలో 175 సీట్లకి మనకి 164 సీట్లు ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ అందించారు కౌన్సిల్లో మాత్రం 58 సీట్లకి మనకున్నవి కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ప్రస్తుతానికి పక్కాగా మాట్లాడుకుంటే 10 ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు కీలకమైన బిల్లులు ఆమోదించాలంటే శాసనసభలో ఎలా అయితే మెజారిటీ ఉందో శాసన మండలిలో కూడా
మనకు మెజారిటీ ఉండాలి. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దుర్మార్గంగా 3 రాజధానుల బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు ఆ 3 రాజధానుల బిల్లుని అడ్డుకున్న ఘనత శాసన మండలికే దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అలా ఇంపార్టెంట్ బిల్లులు ఆమోదం జరగాలంటే ఖచ్చితంగా శాసన మండలిలో మనకి మెజారిటీ రావాలి. కృష్ణా, గుంటూరులో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గారు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తు రాజశేఖర్ గారు వీరిద్దరూ పోటీ చేస్తున్నారు. వీరిద్దరిని మనం గెలిపించుకుంటే మనకి ఎమ్మెల్సీ సభ్యుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం బాగా లేదు, సరిగ్గా పనిచేయలేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా తీర్పునిచ్చింది ఎవరంటే విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు. అంటే పట్టభద్రుల నాడి ఎటువైపు ఉంటే సాధారణ ప్రజల నాడి కూడా అటువైపే వెళ్తూ ఉంటుంది. మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు అడిగే మొట్టమొదటి ఎన్నిక ఏదంటే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికే. ఇందులో విద్యావంతులు, పట్టభద్రులు మనకి ఘన విజయాన్ని కానీ అందిస్తే సాధారణ ప్రజలు కూడా నిజమే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనకు సర్టిఫికెట్ ఇచ్చినట్లే. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్స్ ధరించాలని తణుకు టౌన్ సిఐ ఎన్ కొండయ్య విద్యార్థులను ఆదేశించారు. పట్టణానికి చెందిన ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన 36వ జాతీయ రహదారి వారోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. జాతీయ, జిల్లా, స్థానిక రహదారుల్లో ప్రతిరోజు ఏదో ఒక మూల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. దీనిని అధిగమించేందుకు హెల్మెట్ అత్యవసరమని కొండయ్య చెప్పారు. హెల్మెట్ లేకపోవడం వల్లే చాలా ప్రమాదాలు మరణాలు సంభవిస్తున్నాయి. మామూలుగా యాక్సిడెంట్ అయితే ఏ కాలంలో ఏదో తిరిగిగా పట్టుకున్నాం ఏదో గౌరవించవచ్చు. కానీ చిన్న యాక్సిడెంట్ కూడా ఏ గాయాలు లేకుండా కొంతమంది ఎక్కడికి చిన్న గాయాన్ని ఆ రోజు కావచ్చు గాయం తెలియక ఒక 5 రోజులు 4 రోజుల తర్వాత ఆ గాయం ప్రిన్సిపాల్ లక్ష్మీ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాస్, టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ డి ఆదినారాయణ, కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చిట్టూరు సత్యఉషారాణి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు కెవి శ్యామలాదేవి, సిహెచ్ రమేష్ బాబులు పాల్గొన్నారు. తణుకు టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పౌష్టిక అల్పాహారాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పావతి మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు 40 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ శిక్షణా తరగతులకు ప్రతిరోజు కూడా అల్పాహారాన్ని అందించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. బాలబాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉత్తమ శ్రేణిలో అభివృద్ధి చెందాలని రాధాపుష్పావతి సూచించారు. పౌష్టికాహార లోపం వల్ల చాలా మంది పిల్లలు పూర్తిగా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఏదో ఉడతా సాయంగా మాకు తోచింది నేను, కటారి శారదాదేవి గారు, డాక్టర్ రామలక్ష్మి గారు, వాణి గారు, డాక్టర్ బిటిఎస్ మాణిక్యం గారు, మనకలపల్లి ఝాన్సీ గారు, ఆలపాటి సుబ్బారావు గారు, రామలక్ష్మి గారు అందరం కలిసి 40 రోజుల పాటు ఈ పిల్లలకు అవసరమైనది మేము ఇస్తాము. ప్రతిరోజు కూడా హెడ్ మాస్టర్ని కన్సల్ట్ చేస్తాం. పిల్లలకి ఏమి పెట్టమంటే అవి పెట్టడం అనేది జరుగుతుంది. భావి భారత నిర్మాతలు కాబట్టి మీరు
ఏదో ఇంటి దగ్గర నుంచే వస్తున్నారు. ఈ స్టడీ అవర్స్ టైంలో కూడా మీకు ఆకలిస్తూ ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అవసరమైన అన్నింటినీ కూడా అందిస్తుంది. మేమందరము కూడా అనుకుని ఈ రోజున ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయటం అనేది సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కటారి కాశీ విశ్వనాథరాజు, మానవతా జిల్లా మాజీ చైర్మన్ గమిడి రాంబాబు, ప్రాంతీయ చైర్మన్ బోయపాటి రామలక్ష్మి, కార్యదర్శి బొల్లం రామకాశి, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు బీటీఎస్ మాణిక్యాంబ, డాక్టర్ మలకలపల్లి ఝాన్సీ, ఆకెల సుబ్రహ్మణ్యం, ఒబిలిశెట్టి మురళీ హరినాథ్, ప్రధానోపాధ్యాయులు తాళబత్తుల రామకృష్ణులు పాల్గొన్నారు. తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో ఈ నెల 24వ తేదీ నుంచి విజయవంతంగా నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు దాసరి కాశీ విశ్వనాథం, ఆర్టీ సుబ్బరాయన్, సరస్వతుల హనుమంతరావుల ఆధ్వర్యంలో జరిగిన అన్నమయ్య పదసుధ కార్యక్రమం అందరినీ అలరించింది. ఉత్సవ సొసైటీ అధ్యక్షురాలు చిలుకూరు లక్ష్మీ సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంక రాజకుమారి, పారిశ్రామికవేత్త చిలుకూరి రామకృష్ణ, డాక్టర్ ముప్పన రఘు, కార్యదర్శి జేడిగుంట శర్వాణి, మాజీ కార్యదర్శి భమిడి కమలాదేవి, కమిటీ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అత్యధిక మెజారిటీతో గెలిచేలా కూటమి శ్రేణులు కృషి చేయాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖరం సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికపై బుధవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 34 నియోజకవర్గాల్లో ప్రచారం చేయవలసి ఉన్నందున ఎవరికి వారే అభ్యర్థిగా భావించి తన విజయానికి పాటుపడాలని కోరారు. పట్టణంలో 10, పెంటపాడు మండలంలో 3 చొప్పున మొత్తం 13 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 8,233 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ప్రతి పోలింగ్ బూత్ కు ఒక ఇన్ఛార్జిని నియమించారు. బూత్ వారీగా విడదీసుకుని ప్రతి 100 ఓట్లకు కానీ 50 ఓట్లకు కానీ ఒక మనిషిని వేసుకున్నట్లయితే మనకు ఎలక్షన్ ఈజీగా ఉంటుందని మరి బాబ్జీ గారిని మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ ఎలక్షన్కి మీరందరూ కూడా ఇక మనకి 34 రోజులు మాత్రమే ఉంది, తక్కువ టైం ఉంది. మనకేమో 34 నియోజకవర్గాలు ఉన్నాయి. మళ్ళీ మీ అందరిని ఇలా సమావేశాలు పెట్టి కలవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఎమ్మెల్యే గారు, తాతాజీ గారు, అలాగే బాబ్జీ గారు టైం ఒక రోజు తీసుకుని మన నాయకులందరూ కూడా నేను ఒక రోజు మాత్రమే మళ్ళీ ప్రచారానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాన్స్టిట్యున్సీకి ఒక రోజు ఇచ్చినట్లయితే 34 నియోజకవర్గాలకి 34 రోజులు సరిపోతే ఎలక్షన్ అయిపోతుంది. కాబట్టి అభ్యర్థి నేను కాదు మీరు అనుకుని భావించి మరి కూటమి తరపున నిలబడ్డామంటే మీరందరూ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల లెక్కగానే నాయకులందరూ భావించి నా విజయానికి కష్టపడి మీరందరూ పనిచేస్తారని మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఎక్కువ మెజారిటీ ఈరోజు మనం జనరల్ ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా బొలిశెట్టి సీన్ గారిని ఎలాగైతే మనందరం కష్టపడి నెగ్గించుకున్నాం, మీరు కూడా నా విజయంలో భాగస్వాములు అయి నెగ్గిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే చాలా కాలాతీతం అయినా కూడా ఎంతో ఓపికగా విన్నందుకు మరి మీ అందరికీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతుకోట తాతాజీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. ఈ అవగాహన సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్సీ వెంపాడు చిరంజీవిరావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు గాను నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్షలు బుధవారం 5వ రోజుకి చేరాయి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తాడేపల్లిగూడెంలో 2, భీమవరంలో 1, ఏలూరులో 2, నరసాపురంలో 1 మొత్తం 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో గల శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో 2 పూట్ల పరీక్ష నిర్వహించారు. ఉదయం పరీక్షకు 220 మందికి 219 మంది, సాయంత్రం పరీక్షకు 220 మందికి గాను 218 మంది హాజరైనట్లు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంబాబు తెలిపారు. పరీక్షా కేంద్రం చీఫ్ కోఆర్డినేటర్ ఎన్ రాజశేఖర్, కోఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ సంస్థ ప్రతినిధులు పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.